ప్రియ దేవుని బిడలారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి దేవుని యొక్క దయను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మరి గత శుక్రవారం మనము క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. కనుక క్రిస్మస్ తర్వాత మనం అందరము ప్రప్రథమగా ఈ రీతిగా మళ్ళీ తిరిగి దేవునిలో కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, పరిశుద్ధ వాక్కులను ధ్యానం చేసుకోవడానికి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు. ప్రార్థనతో ఈ దినపు వాక్యమును ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవాన్ని పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభా, ఇదిగో నా తండ్రి ప్రభా, గత ప్రభా శుక్రవారము ప్రభా నీ యొక్క పుట్టుక దినాన్ని మేమును ఇదిగో నా తండ్రి అనేకులను అనేక స్థలముల్లోనూ ప్రభా, మందిరములలోను దేవాలయములలోనూ ప్రభా నీ యొక్క పుట్టుక ఆరాధనను ఘనంగా జరుపుకోవడానికి మీరు కృప చూపారు తండ్రి. నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మళ్ళీ తిరిగి ప్రభా నీ యొక్క వాక్య ధ్యానములోనికి మేము వెళుచు ఉండగా నీ పరలోకపు జ్ఞానమును మా మీద కృమరించి నీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా తండ్రి ఆత్మీయముగాను తండ్రి మేము అభివృద్ధి చెంది నీ నామమునకు మహిమ ఘనత తెచ్చువారిగా చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉండి, గృహాల్లో ఉండి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా వినుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచును. యేసు సర్వశక్తి కలిగినటువంటి నామములో ప్రార్థన విజ్ఞాపనలు చేయించుండగా మా మనవులను ఆలకించి మమ్మల్ని బలపరచుము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక శ్రేష్టమైనటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మనకి అందరికీ తెలిసినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే రాజు అనగా హేరోదు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ పిలిపించి ఒక మాట అడుగుతున్నాడు. ఏ మాట అంటే, క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎక్కడ పుట్టును. ఇదే మాట 2వ వచనంలో జ్ఞానులు అడుగుతున్నారు. ఎవరినంటే ఈ రాజుని, హేరోదుని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నాడు? వారు ఏమని అడుగుతున్నారు? యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? ఆ ప్రశ్న, ఈ ప్రశ్న మనం రెండు బేరీజ్ చూస్తే వారు ఏమని అడుగుతున్నారంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? హేరోదు రాజు అడిగినటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు ఎక్కడ పుట్టునని అడుగుతున్నాడు. ఈ రెండిటికి భేదాన్ని గమనించారా? అజ్ఞానులైనటువంటి వారు క్రీస్తు పుట్టాడు అని నమ్మి ఆయన ఎక్కడున్నాడు, ఏ స్థలంలో ఉన్నాడు అని వారు అడుగుతుంటే, ఈయనేమో అసలు పుట్టుకనే ప్రశ్నిస్తున్నాడు. క్రీస్తు ఎక్కడ పుట్టును? ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది 5వ వచనంలో, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అని సమాధానం ఇస్తున్నారు. కనుక మనం ఈ దినమున
క్రీస్తు ఎక్కడ పుట్టునని ఆనాడు హేరోదు రాజు అడిగినట్లుగా ఆ శాస్త్రులను ఆ ప్రధాన యాజకులను అడిగినట్లుగా ఈ దినములలో అనేక మంది విశ్వాసులను, అలాగే దేవుని సేవకులను, అలాగే పరిశుద్ధ గ్రంథము ఎరిగినటువంటి వారిని అనేకులు అడుగుతున్నారు, క్రీస్తు ఎక్కడ పుట్టును, క్రీస్తు ఎలా ఉంటాడు, క్రీస్తు నాతో మాట్లాడాడంటే నీతో మాట్లాడా, ఆయన స్వరం ఎలాగా ఉంటుంది, క్రీస్తుని నేను చూశాను అని అంటే క్రీస్తుని చూసావా, ఆయన ఆకారం ఎలాగా ఉంటుంది, అసలు క్రీస్తు ఉన్నాడా, పుట్టాడా, అనేక సందేహాలు ఈ దినాల్లో అనేక మంది ముఖ్యంగా మన దేశంలో అనేక మందికి అనుమానం. క్రీస్తు కొంతమంది ఎక్కడ పుట్టారంటే, కొంతమంది కాశ్మీర్లో పుట్టారు, కొంతమంది ఇంకా వేరే స్థలాల్లో పుట్టాడని, అంతా కూడా అయోమయం గందరగోళం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మాటలు కానీ మనుషుల యొక్క రచనలు కానీ మనం విశ్వసించవలసినటువంటి అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యమే సమాధానం చెబుతుంది. క్రీస్తు ఎక్కడ పుట్టునని ఆ గ్రహింపు లేనటువంటి రాజు, జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టాడు అని చెప్పినా నమ్మనటువంటి వాడు అడిగినటువంటి ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టును, ఎక్కడ పుడతాడు? వాళ్ళు లేఖనాలను పరిశీలించి మనకి లేఖనాలే జవాబు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమే జవాబు. ఇది దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క ప్రేరణ చేత మన కొరకు లిఖించబడినటువంటి గ్రంథం ఇది. కాబట్టి మనకి పరిశుద్ధ గ్రంథమే జవాబు, పరిశుద్ధ గ్రంథమే మనకి తెలియజేస్తుంది. కనుక ఏమని చెబుతుంది, క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని చెబుతుందంటే యోదా బెత్లెహేములో. బెత్లెహేము అనగా సమృద్ధి అయిన ఆహారము కలిగినటువంటి ప్రదేశము, స్థలము. క్రీస్తు ఎక్కడ పుట్టును? బెత్లెహేములో, అనగా సమృద్ధి అయినటువంటి ఆహారము కలిగినటువంటి స్థలంలో క్రీస్తు పుడతాడు. సమృద్ధి అయినటువంటి ఆహారం. ప్రభువారు చెప్పాడు, నేనే జీవాహారమును, నేనే. ఆ జీవాహారము దేవుని యొక్క వాక్యమై ఉన్నది, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరానుసారమైనటువంటి ఆహారం ఎంత ఎక్కువ తీసుకుంటే మన శరీరములకు అంత నష్టం జరిగింది. కడుపులు నొప్పి, వెకట వేయటం, వాంతులు, మితిమీరినటువంటి ఆహారం తీసుకోవటం వలన ఈ పక్కల నొప్పులు, డొక్కలు నొప్పులేస్తాయి, తేపులు వస్తాయి, దుర్వాసన వస్తుంది, అరక్క. కానీ దేవుని యొక్క వాక్యం మీరు ఎంతైనా స్వీకరించండి, దాన్ని ఎంతైనా మీరు మీ హృదయములలో నింపుకోనండి, అట్లాంటి వ్యాధులు ఏమీ కూడా రావు. అందుకని జీవాహారమును నేనే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుని వాక్యము సమృద్ధిగా మనకు అందించబడుతుందో, దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఎక్కడ ప్రకటించబడుతుందో, అది గుడైన, దేవాలయమైన, మందిరమైన, నీ హృదయమైన, నీ గృహమైన, దేవుని యొక్క వాక్యం ఎక్కడ సమృద్ధిగా చదువుకుంటారో, ఎక్కడ సమృద్ధిగా ఆలోచిస్తారో, ఎక్కడ సమృద్ధిగా ధ్యానం చేస్తారో, ఆ స్థలంలో క్రీస్తు పుట్టును, బెత్లెహేములో. రెండవదిగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం యోదయలో పుట్టును. యోధ అంటే స్తుతి. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యాన్ని చదవటమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటమే కాదు, దేవుణ్ణి కూడా స్తుతిస్తూ ఉండాలి. చదివిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, మనకు గ్రహింపైన దాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తాం, స్తుతులు చెల్లించాలి. ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ స్తుతి అంటే ఆరాధన, ప్రార్థనలు, విజ్ఞాపనలు ఏ స్థలంలో ఉంటాయో ఆ స్థలంలో క్రీస్తు జన్మిస్తాడు, క్రీస్తు పుడతాడు. పాపం ఆ హేరోదు రాజుకి గ్రహింపు లేనట్లుగా ఈ దినాల్లో అనేక మందికి గ్రహింపు లేదు. వాక్యం చదువుతారు, తెలుసుకుంటారు. చాలామంది ఇప్పుడు అనేకులు వాక్యాన్ని చదువుతున్నారు తెలుసుకోవటం కోసం, ఏమన్నా తప్పులు ఉన్నాయా అని వాదించటం కోసం. కానీ దేవుని స్తుతి హృదయపూర్వకంగా దేవుని స్తుతించటం, చదివిన వాక్యాన్ని నెమరు వేసుకోవటం, స్తుతి. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ క్రీస్తు ప్రభు వారు ఉంటాడు. మూడోదిగా గమనించినట్లయితే దేవుని యొక్క వంశంలో యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు వారు ఎక్కడ పుడతాడు అని అంటే అల్పమైనటువంటి, అంటే చిన్నవైన, మితమైన, తగుమాత్రపు, విరిగి నలిగిన. కాబట్టి దేవుడు ఎక్కడ పుడతాడు? విరిగి నలిగిన హృదయంలో పుడతాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట క్రీస్తు ప్రభు వారు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం మీకా అనేటటువంటి ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ మత్తయి గారు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఆనాడు క్రీస్తు ప్రభు వారు పుట్టక ముందే ప్రవక్త ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, స్వల్పమైన, అల్పమైన, విరిగి నలిగిన, తగ్గింపు కలిగిన, వినయముతో కూడిన. ఈ మాటలు గమనించాలి. క్రీస్తు ప్రభు వారు ఎక్కడ పుడతాడంటే గొప్ప వాటిలో కాదు. ఈ దినాల్లో గత పండగ రోజు నేను అనేక స్థలాలకి దేవుని సేవ కొరకై వెళ్ళి వస్తూ చూశాను. ఎంత గొప్పగా డెకరేట్ చేశారో. గ్రామాలు కానీ, మందిరాలు కానీ, చర్చిలు కానీ, ఊరేగింపులు ఎంత గొప్పగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత గొప్పగా ఈ క్రిస్మస్ని ఆచరించాము అన్నది ప్రధానమైనది కాదు, కానీ ఎంత భక్తితో, విశ్వాసంతో మనం జరిగించామా అన్నది మాత్రమే పరిగణలోకి వస్తుంది. కాబట్టి దేవుడు గొప్ప వాటిని చూడలేదు, కానీ అల్పమైనటువంటి వాటినే చూస్తున్నాడు. ఎఫ్రతా అనేది ప్రాచీన నామమైతే బెత్లెహేము అనేది నవీన నామం. బెత్లెహేము యొక్క పాత పేరు ఎఫ్రతా. ఈ ఎఫ్రతా అంటే స్వల్పమైన. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, దేవునికి స్తుతులు చెల్లించుచు విరిగి నలిగిన స్థితి కలిగి ఉండాలి. ఈ దినాల్లో క్రైస్తవులు అనేక మంది బోధలు చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు, చదువుతున్నారు గొప్పగా అనేక స్థలాల్లో. అలాగే కొంతమంది విశ్వాసంతో స్తుతులు చెల్లిస్తున్నారు.
అంత బాగుంది, కానీ ప్రవర్తనలోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా తగ్గింపు కనపడటంలా. లోకానుసారమైనటువంటి గర్వం ఒక విధంగా కనపడితే, ఆత్మీయానుసారమైనటువంటి గర్వం మరొక విధంగా మనం విశ్వాసుల్లో, సేవకుల్లో, సంఘాల్లో చూస్తున్నాం. కనుక నువ్వు ఎంత బైబిల్ చదివి, ఎంతగా ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ విరిగి నలిగిన హృదయం లేకపోతే, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. కాబట్టి ఎక్కడ విరిగి నలిగిన స్థితి ఉంటుందో యేసు ప్రభు వారు అక్కడ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, లేక వింటూ, లేక ధ్యానిస్తూ, దేవుణ్ణి స్తుతించుచు విరిగి నలిగిన స్థితి కలిగి ఉన్నట్లయితే, తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లయితే, తగ్గింపు మాటలు, తగ్గింపు క్రియలు కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఆ స్థలములలో అక్కడ ఉంటాడు, అక్కడ జన్మిస్తాడు. కాబట్టి హేరోదు రాజు శరీరానుసారంగా ఆలోచించాడు. ఈయన ఎవరో యూదుల రాజు అంట, కాబట్టి ఈయన నాకు పోటీకి వస్తున్నాడేమో అని ఆయన అనుకున్నట్లుగా అనేక మంది ఈ దినాల్లో క్రీస్తు ప్రభు వారిని శరీరానుసారముగా చూస్తున్నారు, కానీ ఆత్మీయానుసారముగా చూడటం లేదు. అందుకని పౌలు గారు అంటాడు, శరీరానుసారముగా ఎరిగినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము అని అంటున్నాడు. క్రీస్తును శరీరానుసారముగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగ ఎరుగము అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట అది! విరిగి నలిగినటువంటి స్థితి, విరిగి నలిగినటువంటి మనస్సు మనం కూడా అలాగ ఉన్నట్లయితే ఖచ్చితంగా క్రీస్తు నీలో జన్మిస్తాడు, నీ గృహంలో జన్మిస్తాడు, నీ హృదయంలో జన్మిస్తాడు. మనం అనేక మందికి మాదిరికరముగా ఉంటాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించును గాక. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవాని పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ప్రభువా, ఇదిగో నీ పుట్టుక తర్వాత ఈ మొదటి విశ్రాంతి దినమున తిరిగి ప్రభువా మీరు ఎక్కడ నివాసం ఉంటారో నీ లేఖన భాగముల ద్వారా మాతో శ్రేష్టముగా, స్పష్టముగా మాట్లాడినందులకై నీకు వందనాలు. ఈ మాటలు వినినటువంటి ప్రతి ఒక్క బిడ్డల యొక్క హృదయము గాని, గృహములు గాని, ఇండ్లలో గాని ప్రభువా దేవుని యొక్క వాక్యము, దేవుని స్తుతులు, అలాగే ప్రభువా విరిగి నలిగిన స్థితి ఉండునట్లు మీరు కృప చూపుతున్నందులకై నీకు వందనాలు. ఆ రీతిగా బిడ్డలను ఆశీర్వదించండి. యేసు సర్వశక్తి కలిగినటువంటి నామములో ముద్రిస్తూ ఉండగా నీకే మహిమ, ఘనత తెచ్చుకుని బిడ్డలందరినీ నా తండ్రి క్రిస్మస్ శుభాలు, సంతోషాలతో నింపి తిరిగి ప్రభువా మళ్ళీ ఇగో మరొక క్రిస్మస్ మేము ఆచరించు వరకు ప్రభువా భద్రపరిచి కాపాడండి. యేసయ్య పరిశుద్ధ నామమున పెట్టుబడి కొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము ఈ మాటలు వినుచున్నటువంటి బిడ్డలకును, వారి గృహాలకును, బిడ్డలకును తోడయుండి క్రిస్మస్ శుభాలు, సంతోషాలు అనుభవించినట్లు దేవుడు బలపరిచి ఆస్వాదించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.